టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆదేశంతో తిరుమలలో అన్యమత ఉద్యోగులపై చర్యలు ప్రారంభమయ్యాయి. టీటీడీ ఉద్యోగులై ఉండి హిందూ మతేతర సాంప్రదాయాలు పాటిస్తున్న 18 మందిని అధికారులు గుర్తించారు. టీటీడీలో ఉద్యోగం పొందేందుకు వారు హిందూ మత సాంప్రదాయం అనుసరిస్తామని ప్రమాణం చేశారు. ఉద్యోగం వచ్చాక అన్యమతాన్ని అనుసరించడం ద్వారా భక్తుల మనోభావాలు, టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్నారంటున్నారు. ఆ ఉద్యోగులను టీటీడీ ఆలయాల్లో ఉత్సవాలు, ఊరేగింపులు, హిందూ కార్యక్రమాల విధులకు నియమించకూడదని చైర్మన్ ఆదేశించారు. అన్యమత ఉద్యోగులను ప్రభుత్వ శాఖలకు బదిలీ లేదా వీఆర్ఎస్ ఇవ్వాలని టీటీడీ ఇటీవల తీర్మానించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. చెప్పండి ప్రసాద్. థ్యాంక్ యూ శోభ. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని మతస్థులపై యాజమాన్యం చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలోనే ఈ రోజు 18 మంది లిస్టును మొదటగా విడుదల చేసింది. ఈ 18 మంది టీటీడీ ఉద్యోగులుగా ఉంటూ అన్ని మతస్థ సాంప్రదాయాలను అనుసరిస్తున్నారని టీటీడీ అయితే ఆధారాలతో కూడా నమోదు చేసింది. అయితే వీరందరినీ వీఆర్ఎస్ పంపించాలా లేదా ప్రభుత్వ శాఖలకు పంపించాలా అనేది ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సమావేశంలోనే గత ఏడాది నవంబర్లో జరిగిన మొదటి పాలక మండలి సమావేశంలోనే అన్ని మతస్థులపై చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన స్పష్టంగా చేశారు. అందులో భాగంగానే అప్పటి నుంచి టీటీడీ విజిలెన్స్ విభాగం ఏదైతే టీటీడీ ఉద్యోగుల పైన సీక్రెట్ గా ఆపరేషన్ చేశారు. ఎవరైతే ఉద్యోగస్తులుగా ఉంటూ ఇతర మతాల సాంప్రదాయాలను అనుసరిస్తున్నారో వారినంతా ఎంక్వైరీ చేసింది. ఈ క్రమంలోనే 18 మంది టీటీడీకి సంబంధించిన వైద్య కళాశాలలు, అదేవిధంగా డిగ్రీ కళాశాలలు, అదేవిధంగా టీటీడీ పరిపాలనా భవనంతో పాటు వివిధ ఆలయాల్లో ఉద్యోగాలు నిర్వహిస్తున్న ఉద్యోగులను అయితే గుర్తించారు. వీరందరినీ అయితే ఇప్పటికే నోటీసులు టీటీడీ జారీ చేసింది. అయితే ప్రభుత్వానికి వీరి పేర్లతో సహా నివేదించింది. ప్రభుత్వ చర్యలు తీసుకునే దాన్ని బట్టి టీటీడీ కూడా నిర్ణయం తీసుకుంది. అయితే వీరందరినీ వీఆర్ఎస్ ఇచ్చి పంపించాలా లేక ప్రభుత్వానికి సంబంధించిన గవర్నమెంట్ శాఖలకు వీరిని పంపించాలా అనే దానిపైన త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి కొంతమంది కూడా ఈ పరంపర ఇలాగనే కొనసాగుతుంది. మరి కొంతమంది కూడా అనేక మంది టీటీడీ ఇప్పుడు లేటెస్ట్ గా టీటీడీ సిమ్స్ కి సంబంధించింది కూడా సిమ్స్ హాస్పిటల్ కూడా టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. సిమ్స్ హాస్పిటల్లో కూడా అనేక మంది నర్సులు, అదేవిధంగా వైద్య సిబ్బంది కూడా అనేక మంది అన్ని మతస్థులు ఉన్నారు. వాటిపైన కూడా టీటీడీ దృష్టి సారించింది. త్వరలో అందరి జాబితాను సిద్ధం చేసి అందరినీ వివిధ శాఖలకైతే మార్చే అవకాశం ఉంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.